ఇండియా పోస్ట్ జీడీఎస్ జాబ్కి అప్లై చేద్దామనుకుంటున్నారా? చాలా మంచి ఆలోచన. అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ సింపుల్గా ఎలా కంప్లీట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సరే, ముందుగా ఈ మొత్తం ప్రాసెస్ని అర్థం చేసుకోవడానికి ఒక రోడ్ మ్యాప్ చూద్దాం. మొత్తం 5 ముఖ్యమైన భాగాలున్నాయి. ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ని చూస్తే బేసిక్గా 2 మెయిన్ పార్ట్స్గా డివైడ్ చేశారన్నమాట. దీనివల్ల మనకి మొదట్నుంచే ఒక క్లారిటీ వస్తుంది. ఇంతకీ ఆ 2 భాగాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్, పార్ట్ ఏలో ఒకే ఒక్కసారి చేసే వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది. దీంతో మన ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత పార్ట్ బిలో మనం ఏ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నామో ప్రిఫరెన్సులు ఇచ్చే అసలైన అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్లోకి వెళదాం. అదే వన్ టైం రిజిస్ట్రేషన్. దీన్నే ఓటీఆర్ అని కూడా అంటారు. దీని గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. సరే, ఈ ఫస్ట్ స్టెప్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి మనకు ఏమేం కావాలి, అసలు ఏం అవసరం? ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మొత్తం 4 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ మీ మొబైల్ నంబర్ని ఓటీపీతో వెరిఫై చేయాలి. తర్వాత ఈమెయిల్ ఐడిని కూడా ఓటీపీతో వెరిఫై చేయాలి. ఆ తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫైనల్గా కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతే. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ 10th క్లాస్ సర్టిఫికెట్ని పక్కనే పెట్టుకోండి. ఎందుకంటే మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్, మీ తల్లిదండ్రుల పేర్లు, కమ్యూనిటీ, ఇలా అన్ని వివరాలు అందులో ఎలా ఉన్నాయో అక్షరం పొల్లుపోకుండా అచ్చం అలాగే ఎంటర్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరో కీలకమైన పాయింట్ ఏంటంటే, మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలి. అంతేకాదు, ఆ నంబర్, ఆ ఐడి ఇంతకు ముందు వేరే ఏ జీడీఎస్ రిజిస్ట్రేషన్కి వాడి ఉండకూడదు. ఎందుకంటే రిజల్ట్స్తో సహా అన్ని కమ్యూనికేషన్స్ వీటికే వస్తాయి. ఇక్కడ చూడండి, ఒక అఫీషియల్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏంటంటే, ఒకవేళ ఎవరైనా డూప్లికేట్ రిజిస్ట్రేషన్లు అంటే ఒకటి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు చేయడానికి ట్రై చేస్తే అలాంటి వాళ్ళందరి అప్లికేషన్లని సెలక్షన్ ప్రాసెస్ నుంచే తీసేస్తారు. సో ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక డాక్యుమెంట్ల విషయానికొస్తే, రిజిస్ట్రేషన్ టైంలో మీ ఫోటోగ్రాఫ్, మీ సంతకం అప్లోడ్ చేయాలి. ఇక్కడ సైజ్ లిమిట్సు చాలా ముఖ్యం. ఫోటో ఏమో 50 KB లోపుండాలి. మీ సిగ్నేచర్ ఏమో 20 KB కన్నా తక్కువ ఉండాలి. ఇది కరెక్ట్గా చూసుకోండి. సరే, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందనుకుందాం. ఇప్పుడు మనం ప్రాసెస్లోని రెండో భాగానికి, అంటే అసలైన ఆన్లైన్ అప్లికేషన్ దగ్గరికి వెళ్దాం. ఈ స్టేజ్లో మనం కొన్ని ముఖ్యమైన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీ ప్రస్తుత అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, అలాగే మీ 10th క్లాస్ మార్కులు, గ్రేడ్లు లేదా పాయింట్లు, ఇంకా ఫైనల్గా ఏ పోస్టులకి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ప్రిఫరెన్స్లు ఇవ్వాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం పార్ట్ ఏలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది గదా, ఆ నంబర్ ఉంటేనే ఈ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బహుశా ఇదే అన్నింటికన్నా ముఖ్యమైన వార్నింగ్. మీ మార్కులని సర్టిఫికెట్లో ఎలా ఉన్నాయో పాయింట్లతో సహా అచ్చమలాగే ఎంటర్ చేయాలి. ఎందుకంటే వెరిఫికేషన్ టైంలో ఏ చిన్న తేడా ఉన్నా అప్లికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. చాలా జాగ్రత్త. ఇక్కడ పోస్టుల సెలెక్షన్లో ఒక రూల్ ఉంది. ఒక అభ్యర్థి ఏదైనా ఒక సర్కిల్లో, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ తీసుకుంటే, అందులో కేవలం ఒకే ఒక్క డివిజన్కి మాత్రమే అప్లై చేయగలరు. ఇది గుర్తుంచుకోండి. రైట్. ఇక మనం అప్లికేషన్ ప్రాసెస్లో ఆల్మోస్ట్ చివరి దశకొచ్చేశాం. అదే అప్లికేషన్ ఫీజు పేమెంట్. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే అది 100 రూపాయలు. అయితే ఇది అందరికీ కాదు. కొంతమందికి ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులు, అలాగే మహిళా అభ్యర్థులు, ట్రాన్స్ విమెన్ అభ్యర్థులు, వీళ్ళెవరూ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. వాళ్లు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఫీజు పే చేయాల్సి వస్తే అది కేవలం ఆన్లైన్లో మాత్రమే చెయ్యాలి. పోర్టల్లోనే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా గూగుల్ పే, ఫోన్పే లాంటి యూపీఐ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అలాగే అప్లికేషన్ కేవలం ఫిల్ చేయడమే కాదు, సక్సెస్ అయ్యేలా కాంపిటీషన్లో ముందుండేలా చూసుకోవాలి. దానికోసం కొన్ని ప్రో టిప్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, మీ 10th క్లాస్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు చేతిలో పెట్టుకోండి. అన్ని డీటెయిల్స్ని ఫైనల్ సబ్మిట్ చేసే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ముఖ్యంగా మార్కులు, స్పెల్లింగ్లు. ఇక చివరిగా మీ మార్కులని బట్టి ఏ సర్కిల్లో అప్లై చేస్తే మంచిదో కొంచెం స్ట్రాటజిక్గా ఆలోచించండి. ఉదాహరణకి
మీకు 10కి 10 పాయింట్లు వచ్చాయనుకోండి, అప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి కాంపిటీషన్ ఎక్కువగా ఉండే సర్కిల్స్లో ట్రై చేయొచ్చు. అదే మార్కులు కొంచెం తక్కువగా ఉంటే కట్ ఆఫ్ తక్కువ ఉండే ఛాన్సున్న నార్త్ ఈస్ట్ లాంటి సర్కిల్స్ని చూస్తే బెటర్. సో ఫైనల్గా ఒక్కసారి ఆలోచించండి. సక్సెస్ఫుల్ అప్లికేషన్ అంటే కేవలం కరెక్ట్గా డేటా ఎంటర్ చేయడం మాత్రమే కాదు, మన మార్కులకు ఏ సర్కిల్లో మంచి అవకాశం ఉంటుందో సరిగ్గా ఆ సర్కిల్ని ఎంచుకోవడం కూడా. ఈ స్ట్రాటజీ గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. ఏమంటారు?